తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సార్ అంటే ఒకటి విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, లా ఇస్ సేమ్ ఫర్ పేదవాళ్ళు ధనికులు అందరికీ చట్టం ఒకటే. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు కూడా దాని చట్టబద్ధత, వాళ్ళకి పరిష్కారం, పరిహారం, ఈ మూడే అడుగుతున్నాను. వెదర్ దే ఆర్ వెరీ రిచ్ ఫెలోస్ ఆర్ నిజంగా చాలా పేదవాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని వీఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ పేద ధనిక అనేది కాదు. ఎందుకంటే పేదవాడు కూడా 2024 హైడ్రా వచ్చే నాటికి ఇల్లులు ఉన్నాయి, నివాస గృహాలు. ఓకే, నివాస గృహాలు ఉంటే ఫైన్. అదే ఒక కమర్షియల్ వెంచర్ ఉందనుకోండి, సపోజ్ ఎన్కన్వెన్షన్ ఉంది, అది కూడా ఏమి ఉండాలి, ఆనుకొని ఉండాలి చెరువుకి. నాకు ఈ చెరువుని ఎక్స్పాండ్ చేయడానికి వీలు ఉండాలి. ఎక్కడో చెరువుకి అవతల పోయి బఫర్ జోన్ అంటే ఇంకో 50-60 మీటర్ల మధ్యలో ఇల్లులు చాలా వచ్చి మధ్యలో ఎక్కడో చిన్నది ఒక కమర్షియల్ వెంచర్ ఉంటే నాకు పనికిరాదు. అప్పుడు చెరువు తయారు చేయలేము. అవును. సో చెరువుని ఎక్స్పాండ్ చేయడానికి వీలయ్యేటటువంటి ప్రాంతం అది ఉంటేనే అక్కడ మేము యాక్ట్ చేస్తాం అనమాట. సో అది చేస్తున్నాం. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ తీసేయడం ద్వారా 3 ఎకరాల చెరువు పెంచగలిగాం అనమాట. అదే కొంచెం మధ్యలో ఇల్లులు చాలా ఉండేసి ఆ అవతల ఉందనుకోండి ఎన్కన్వెన్షన్, మేము టచ్ చేసేవాళ్ళం కాదు. సింపుల్ అనమాట అది. సో అంటే ఆ నెరేటివ్ వాజ్ రాంగ్లీ టేకెన్ అప్ అనమాట. ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ ఇన్నాళ్ళు ఏది ఈ జరుగుతున్నటువంటి ఒక ఫాల్స్ నెరేటివ్ మీద ఏదైతే బిల్డ్ అయినటువంటి దీంట్లో ఇప్పుడు చెరువులు చూస్తున్నారు కళ్ళ ముందు. కుకట్పల్లి నల్ల చెరువు అండి, 16 షెడ్లు తీసేసాం. నాట్ డ్వెల్లింగ్స్, షెడ్లు తీసాం. ఏంటి, వాళ్ళు ఏదో కొంతమంది పనులు చేసుకోవడానికి అవన్నీ చెరువులో కట్టేసి ఎవరికి పట్టాలు లేదని అంతా ఆక్రమించేసి షెడ్లు తీసినప్పుడు చాలా చాలా డిస్టర్బ్ అయింది. చాలా గోల చేశారు అంతా. చేసిన తర్వాత అప్పుడు హైడ్రాన్ దుమ్మెత్తి పోశారు. ఒక 1 year తర్వాత ఆ చెరువును తయారు చేశాం. మన ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి గారు వారు ఇనాగ్రేట్ చేశారు దాన్ని. వేలాది మంది వచ్చి మొత్తం ఆవిడ రోడ్ల వెంబడి ఉండి స్వాగతం పలుకుతూ మొత్తం సీఎం గారు వస్తే చేసింది. దాన్ని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్స్లో. అండ్ ఇప్పుడు అక్కడ వేలాది మంది 5 kilometers అవతల నుంచి పిల్లలు వాళ్ళ అందరూ వచ్చేసి చక్కగా వాళ్ళు ఆ పార్క్ని అంతా వాడుతున్నారు. ఆ కుకట్పల్లి ఆ చెరువు చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లులు ఆ కాలనీస్ అనేటివి కూడా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ చాలా పుష్కలంగా ఉందన్నమాట. అదొక పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ ఇట్లా మనం చెరువులన్నీ చేసుకుంటూ పోతే కనుక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుద్ది. నెంబర్ 1 ఫ్లడ్డింగ్ అడ్రస్ అవుతుంది. నెంబర్ 2 అది. నెంబర్ 3 ఈజ్ యూఆర్ క్రియేటింగ్ ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఎకోసిస్టమ్, ఇకాలజీ. సో ఎన్వైరన్మెంట్ మీకు అక్కడ మంచి ఒక ఇకాలజీ ఎన్వైరన్మెంట్ తయారు చేస్తున్నాము, పార్కులు తయారు చేస్తున్నాము. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, చిన్నపిల్లలంతా వాళ్ళు వచ్చేసి చిన్నప్పటి నుంచి వాడి చేతికి ఒక సెల్ ఫోన్ ఇస్తారు, లేదా ఒక ట్యాబో లేదా ఒక టీవీ ఏదో చూపిస్తూ వాడిని అట్లనే నడిపిస్తాం. డిజిటల్ మీడియాతో అతను ఫస్ట్ నుంచి డిజిటల్ దీంతో ఉంటాడు అంతా. దాని నుంచి అతను వచ్చి ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు కదా, గ్రౌండ్స్ కూడా కబ్జాలు అయిపోయాయి. మా చిన్నప్పుడు మేము మంచి స్కూల్ గ్రౌండ్స్ ఉండే కాలనీలో ఆడుకునేవాళ్ళం. వెళ్ళి బయటకు వెళ్ళి ఒక బ్యాటు బాలో షటిల్ ర్యాకెట్లో కట్టుకొని పిల్లలు అంతా వెళ్ళి ఆడుకున్నాం. ఇప్పుడు ఆడుంది అసలు కాలనీలో ఇవన్నీ. ఇప్పుడు అక్కడ ఆడుకోవడానికి ప్లేసులు ఇస్తున్నారు, ఆడుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ వాకింగ్ చేసుకోవడానికి ఎవరు ఆడవాళ్ళు వస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు. అండ్ వేలాది మంది అది వచ్చేది. మీరు చెప్తున్నారు కదా కుకట్పల్లి చెరువు బుమ్రుక్ దోలా అనే లేక్ ఎట్లానే తయారు చేసాం. అది ఏది ఓల్డ్ సిటీలో తయారు చేసి ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్సీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేల బిల్డింగ్లు అన్నీ కూలగొట్టి మొత్తం దాదాపు అది రెసిస్టెన్స్ ప్రెషర్ వచ్చి ఉంటుంది, చాలా ప్రెషర్ వస్తుంది. దాన్ని అందుకోసం కదా హైడ్రా అనేది హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలనేది అంతే కదా. అక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. యూ హ్యావ్ టు వెళ్ళిపోవటం అంతే అనమాట. కూలగొట్టే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాం, అన్నీ జరుగుతుంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆన్ చేస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఈ 23 కేసులు అర్థమైంది సార్. అంటే హౌ ఐఎమ్ ట్రైయింగ్ టు సే వాట్ సార్ట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ బుక్డ్ అగైన్స్ రేటర్. కొంతమంది భయపడి వెళ్తారు, ఊరిని మామూలు రిట్ పిటిషన్లు కూడా ఫైల్ చేస్తారు. అసలు వాళ్ళకి ఎవడో కూడా తెలియదు, మాకు ఎందుకు భయపడ్డాడో అనుకుంటాం అనమాట. వెళ్ళి మా మీదకి వస్తారు, దయచేసి అని అంటే కోర్ట్ గివ్స్ సమ్ ఆర్డర్, ఏది నాట్ టు ఫాలో డ్యూ ప్రాసెస్ ఇస్తుంటారు. అసలు మాకు తెలియదు కూడా తెలియదు చాలా కేసుల్లో. సార్ కంటెంప్ట్ అంటే మాకు అర్థమయ్యేది, కంటెంప్ట్ అంటే కోర్టు వెళ్ళొద్దు ఆపే అంటే మనం ధిక్కరించి వెళ్ళడం, అలా జరిగింది కాదు. కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది, ఒక స్టేటస్ కో. ఎగ్జాంపుల్ నాగార్జున గారి మీద అప్పుడు మన ఇది అప్పుడు ఇచ్చిన స్టేటస్ కో, అప్పుడు ఇచ్చిన స్టేటస్ కోనే కంటిన్యూ అవుతున్న దాంట్లో దాని మీద ఇచ్చింది. సో అది కంటెంప్ట్ అది ఒకటి ఉండదు. ఆర్ ఒక ఆర్డర్ ఏదో ఇచ్చి ఉండొచ్చు. లోతుకుంటలో ఏదో ఒక ఆర్డర్ కోర్టులు ఇచ్చాయి. మేము ఆర్డర్ ఉన్నదాన్ని మేము మా ఇంటర్ప్రిటేషన్ మేము ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది అక్కడ కాబట్టి మేము వెళ్తుంది ఇక్కడ అని చెప్పి చెప్తున్నాం అనమాట. కోర్ట్ సెట్ లేదు, అలా కమ్యూనికేషన్ గ్యాప్ కాదు. మేము చెప్తుంది ఈ ప్లేస్ మీరు ఇచ్చిన ఆర్డర్ ఈస్ ఫర్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా కానీ కూడా షెడ్యూల్ కూడా మెన్షన్ చేస్తారు. షెడ్యూల్ అంటే ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదని. ఇప్పుడు మీ ఇల్లు అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది కదండి. మీ ఇల్లు ఒకటి, నా ఇల్లు ఉంది, నాది ఒక ఇంటి నెంబర్ ఉంటుంది. ఇంటి నెంబరు, దానికి హద్దులు. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో ఎవరో వెంకట్రావు గారు ఉంటారు, నార్త్ ఏమో ఎవరో పుల్లారావు ఉంటాడు, లేకపోతే ఇంకెవడో శ్రీధరన్ ఉంటాడు, లేకపోతే రోడ్డు ఉంటుంది. ఇట్లా ఏదో మెన్షన్ చేస్తాం కదా షెడ్యూల్ అనేది.
ఆ షెడ్యూల్ బట్టే పోతాం. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు నీ షెడ్యూల్లో చూపించని అడుగుతాం. సో అలాగా మిస్ ఐడెంటిఫికేషన్తో అయిన ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము అడిగితే ఇప్పుడు మేము చెప్తున్నది లోతుకుంటలో అతని షెడ్యూల్ మ్యాచ్ కాదు, అదే అతను తీసుకొచ్చిన షెడ్యూల్ ఇప్పుడు గ్రౌండ్లో మ్యాచ్ కాదు. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అది ఇప్పుడు నేను నా ఇల్లు చూపించి నాకు ఎదురుగా రోడ్డు ఉంది, ఇటు పక్కన వెంకట్రావు, వెనకాల ఏది నాకు దక్షిణాన వెంకట్రావు, అసలు మ్యాచ్ కావు. రైట్. అప్పుడు ఆర్డర్ దానికి ఎలా అప్లై అవుతుంది? అప్లై అవ్వదు. సో మీరు అలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు కాబట్టి మీరు చేసిన తప్పు కాదంటారు. ఎందుకంటే తెలిసి రంగనాథ్ గారు లాంటి ఒక సీనియర్ ఆఫీసర్, అంటే మీరు కోర్టు ఇచ్చిన నోటీస్ని ధిక్కరించి నో నేను అయినా వెళ్తానని చెప్పే టైప్ అయితే కాదు కదా. స్వప్న ఏం చేస్తున్నారంటే ల్యాండ్ గ్రాబర్స్ దే మాస్టర్డ్ దట్ కోర్ట్ క్రాఫ్ట్. వీళ్ళకి ఎలా తప్పుదో పట్టించాలో తెలుసు. కోర్టులు ఆర్ రైట్, ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ ఫర్ ద కోర్ట్స్. కోర్టు ఎక్కడ, బట్ వీళ్ళు అధికారులు కొంతమందిని తీసుకొని వీళ్ళు తయారు చేసేటటువంటి మ్యానిపులేటివ్ డాక్యుమెంట్స్ అనమాట. అది ఇక్కడ సార్ మీరు మ్యానిపులేటివ్ డాక్యుమెంట్స్ అన్నారు కాబట్టి, అండ్ మీరు అనేది 100% రైట్ మేనేజ్ చేయడం. ఆయా గవర్నమెంట్స్లో ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది కదా, ఫలానా హయాంలోనే జరిగింది అని చెప్పలేదు కదా. ఇది అనేది ఫలానా హయాంలోనే అది కాదు, ఇది జరుగుతున్నది చాలా సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరెవరిని ఇంప్లికేట్ చేయాలని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 1980s నుంచి జరుగుతుంటాయి, 90sలో అయినాయి, 2000లో అయినాయి, పెరుగుతూ పోతుంది. లాస్ట్ 10 ఏళ్లలో 15 ఏళ్ళలో కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ రేట్లతో లింక్ అయి ఉంటుంది ఇదంతా. ఇదంతా ఏంటంటే ల్యాండ్ రేట్ పెరిగకపోద్ది బంగారం అయిపోద్ది కదండి. ఇక బంగారం అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ మొదలవుతాయి. ఎప్పుడైతే ల్యాండ్ షార్టేజ్ ఉందో, రేట్లు 100 కోట్లలోకి వెళ్ళిపోయిందో, ప్రతివాడు అనుకుంటాడు నేను ఇక్కడ పెట్టేది ఒక 5 కోట్లు పెట్టి సిస్టమ్ని మేనేజ్ చేసుకున్నప్పుడు నాకు 100 కోట్ల భూమి వస్తుంది, నేను మేనేజ్ చేసుకోవచ్చు కదా అనుకుంటాడు. 5 కోట్లు వదిలేస్తాడు, పడేస్తాడు, అట్ట పడేసి జల్లుతుంటాడు. అందరినీ లైన్లో పెట్టుకోవడానికి చూస్తుంటాడు అన్నమాట. అదే జరిగింది అనమాట. రంగనాథ్ గారు ఇక్కడ అడక్క మానలేకపోతున్నాడు. అసలు హైడ్రా వచ్చాక హైదరాబాద్ చుట్టుపక్కల అసలు భూమి అవుతున్న రియల్ ఎస్టేట్ స్తబ్దుగా మారిపోయింది. ఎవరు ల్యాండ్ కొనట్లేదు, అమ్మట్లేదు అనే ఒక పుకార్ అనుకోండి, ఒక నేను చెప్తాను స్వప్న. సో దిస్ ఇస్ వెరీ పర్టినెంట్ క్వశ్చన్ విచ్ యూ ఆస్క్డ్. రియల్ ఎస్టేట్ అనేది మీరు ఇప్పుడు చాలా వాటిలో చూస్తే కనుక హైదరాబాద్లో 2022-23 నుంచి ఇట్ ఈస్ ఆన్ ఎ డిక్లైన్. 22 నుంచి హైడ్రా వచ్చింది 2024. సరే, కాసేపు హైడ్రా రావటంతో రియల్ ఎస్టేట్ అంతా కుదేలైందని అంటాం. బట్ వరంగల్లో ఎందుకు అక్కడ తక్కువ రియల్ ఎస్టేట్ ఇబ్బందిగా ఉన్నది, లేకపోతే ఖమ్మంలో ఎందుకు ఇబ్బందిగా ఉన్నది, పక్కన ఉన్న స్టేట్లో విజయవాడలో ఎందుకు కష్టంగా ఉన్నది, లేకపోతే విశాఖపట్నంలో ఎందుకు ఉన్నది, లేకపోతే ఢిల్లీలో ఎందుకు రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదని చెప్పి మనకు వచ్చిన ఇది రకరకాల సర్వే రిపోర్ట్స్లో అన్నిట్లో తెలుస్తున్నది. సో ఇట్లా అన్నీ మరి వీటిలో అక్కడ హైడ్రా లేదు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక మాఫియా ఒక భూతంగా చూపించి, ఎస్ హైడ్రా వల్ల కొంత అన్సర్టనిటీ వస్తుంది. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటారు, ఎక్కడ ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటారు, హైడ్రా ఎక్కడొచ్చి ఏం చేస్తుంది అనేటటువంటి ఒక అన్సర్టనిటీ, ఒక భయం అనమాట. దాంతో ఏం చేస్తారు, ఫస్ట్లో కొన్ని రోజులు వదిలే ఎందుకు వచ్చింది ఇదంతా మనం చెప్పి అవుతాం. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అవుతారా? కాదు కదా. మీరు ఏం చేస్తారు, కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఎఫ్టీలు ఎడదాకుంది, బఫర్ ఎడదాకుంది చెక్ చేసుకొని, దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. డ్యూ డెలిజెన్స్. సిస్టమ్స్ ఇంప్రూవ్ కావాలి, ఎక్కడ చెరువు ఉంటుంది, ఎక్కడ దాకా ఉంటుంది అనేది తెలుసుకుంటారు పబ్లిక్. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ ఉన్నాయి. భువన్ పోర్టల్ ఉంది, భూభారతి పోర్టల్ ఉంది, అండ్ ఇది హెచ్ఎండి వెబ్సైట్లో లేక్స్ని నోటిఫై చేసి ఉంది. తెలుసుకోవాలి. ఎవడో తీసుకొచ్చి ఆ అబ్బాయి ధరణి లేదు, ఇప్పుడు భూభారతి తెచ్చారు, తెలుసుకోవాలి. మనం ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు, ల్యాండ్ కొనేటప్పుడు జస్ట్ బికాజ్ ఎవడో బ్రోకర్ చెప్పాడని కొనొద్దు. ఒక బిల్డర్ రెప్యుటేషన్ కూడా తీసుకోండి. అతను ఎట్లాంటి కూడా కనుక్కోండి. లోకల్గా వెళ్ళి గ్రౌండ్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. మన అమ్మాయిని ఇచ్చేటప్పుడు పెళ్లిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ఇక్కడ బ్రోకర్ తెచ్చేసి సార్ అబ్బాయి చాలా ఉత్తముడు, చాలా ఇది అంటే అది కాదుగా, నాకు తెలిసిన వాళ్ళు అడుగుతాం, ఎట్లాటోడు అబ్బాయి, ఎట్లాటోడు చదువు, అతని గుణగణాలు జనరల్ అడుగుతాం. సేమ్ థింగ్ అప్లై ద సేమ్ లాజిక్. సో మీరు మేక్ ఏ ప్రాపర్ ఎంక్వైరీ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద డ్యూ డెలిజెన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.